వాడి వెనకాల చెంబట్టు తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప అంతకంటే ఉండదు. అట్లాంటి వాళ్ళు కాదు, పోరాట యోధులు కావాలి. ఇవాళ దేశ పరిస్థితుల్లో ఎవడైతే పోరాటం చేస్తాడో వాడు తప్ప వేరే వాడెవడు కూడా ఏమీ సాధించలేనండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళు. రాజేష్ లో నేను చూసిందేమంటే మంచి పోరాటం ఉన్నటువంటి వ్యక్తి, మంచి దమ్మున్నటువంటి వ్యక్తి, నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి. నిజాయితీ లేదని చెప్పేటువంటి వాళ్ళు అతని అవినీతి ఏమిటో, అతనికి లేని నిజాయితీ ఏమిటో మీరు నిరూపించండి. చేయలేరు. అతను స్పీడ్ గా మాట్లాడతాడు. అతను బాగా పెరిగాడు, తెలివైన వాడయ్యాడు, మంచి పాపులర్ అయ్యాడు. అదా మీకు కుళ్ళి? ఇట్లాంటి కుళ్ళి పోతే మీరు ఎవరు కూడా తిరగాలి? మనం పీగనవరంలో చాలా మంది ఎమ్మెల్యేలు చూసాం. ఈ మధ్య కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఎంత దిగజాడు మనుషులకి టికెట్లు ఇచ్చారో.